టీ20 వరల్డ్ కప్ ర్యాంకింగ్ వీడియోస్ భాగంగా ఈరోజు వన్ డౌన్ బ్యాట్స్మెన్స్ ర్యాంకింగ్. టీ20 క్రికెట్లో వన్ డౌన్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ ఓపెనర్స్ మంచి స్టార్ట్ అందించి పవర్ ప్లేలోనే అవుట్ అయినట్లయితే వన్ డౌన్ బ్యాట్స్మెన్స్ వచ్చి బేసిక్గా ఆడాలా లేదంటే ఆ ఫామ్ని కొనసాగించాలా అనేది చాలా డైనమాలో ఉంటారు. ఎవరైతే ఆ డైనమాని క్లియర్ చేసి ప్రాపర్గా ఆడగలుగుతారో వాళ్ళే వన్ డౌన్లో సక్సెస్ఫుల్గా ఉంటారు. నెంబర్ 1 విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ గురించి మనము ఏం చెప్పుకోనక్కర్లేదు. విరాట్ కోహ్లీ అంటే వరల్డ్ క్రికెట్లో అందరికీ తెలుసు. అతడు ఎటువంటి ప్లేయర్ ఎక్సెప్ట్ మన ఇండియాలో సోకాల్ ట్రోలింగ్ బ్యాచ్ తప్ప ప్రతి ఒక్కరికి తెలుసు విరాట్ కోహ్లీ కేపబిలిటీస్, విరాట్ కోహ్లీ యొక్క ఇంటెంట్, అగ్రెసివ్ నేచర్ ఎలా ఉంటుందో. ఇతడి విషయానికి వస్తే ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్స్లో 25 ఇన్నింగ్స్లు ఆడగా 1141 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 81.5 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 131 ఉంది. అలాగే హోస్టింగ్ కంట్రీస్లో చూస్తే ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్లో ఆడి కేవలం 175 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 29గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 125గా ఉంది. ఇవన్నీ చూసి హోస్టింగ్ కంట్రీలో రికార్డులు చూసి మనం మోసపోనక్కర్లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీకి టీ20 వరల్డ్ కప్స్ ఇలాంటి వరల్డ్ కప్స్లో ఇండియాని ముందు నడిపించడం ఎంతో ఇష్టం. అది ఎన్నోసార్లు చేసి చూపించాడు. కాబట్టి ఈ వరల్డ్ కప్లో కూడా అతడే టాప్ పొజిషన్లో ఉండాలని ఆశిస్తుంది. నెంబర్ 2 ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ మార్ష్ అయితే వీళ్ళకు వన్ డౌన్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయబోతున్నాడు. మిచెల్ మార్ష్ అయితే ఒక అగ్రెసివ్ ప్లేయర్. ఇంతకుముందు అతడు ఓపెనింగ్ చేసేవాడు, కానీ ఓపెనింగ్ నుంచి వన్ డౌన్కి వచ్చిన తర్వాత ఒక డిఫరెంట్ బీచ్లా మారిపోయాడు మిచెల్ మార్ష్. ఇప్పటివరకు అతడు టీ20 వరల్డ్ కప్లో 11 ఇన్నింగ్స్లు ఆడగా అందులో 321 రన్స్ కొట్టాడు. యావరేజ్ చూస్తే 35గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 136గా ఉంది. మెయిన్లీ హోస్టింగ్ కంట్రీస్లో అయితే 5 ఇన్నింగ్స్ ఆడి 219 రన్లు కొట్టి 43 యావరేజ్తో 152 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేశాడు. హోస్టింగ్ కంట్రీస్లో ఇటువంటి యావరేజ్ స్ట్రైక్ రేట్ రన్స్ ఉండడం చాలా గొప్ప విషయం మిచెల్ మార్ష్. అండ్ అతడు కెప్టెన్సీలో ఉన్నాడు కాబట్టి అతడే ఆస్ట్రేలియాకు లీడింగ్ రోల్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అతడు ఇటువంటి ఫామ్లో ఉండడం అది చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రేలియాకు మరియు మిచెల్ మార్ష్కి కూడా. నెంబర్ 3 పాకిస్తాన్కి ఏమో వన్ డౌన్లో బాబర్ అజం వాళ్ళ కెప్టెన్ వన్ డౌన్లో బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది మాత్రం ఒక డైనమా సిచ్యువేషన్. ఎందుకంటే బాబర్ అజం ఓపెనింగ్ చేస్తాడో వన్ డౌన్ చేస్తాడో ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. ఓపెనింగ్లో అయితే వాళ్ళ యంగ్స్టార్ని అయితే ప్రమోట్ చేస్తామని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. కానీ ఒకవేళ యంగ్స్టర్ కూడా ఫెయిల్ అయినట్లయితే డెఫినెట్లీ బాబర్ అజం అయితే ఓపెనింగ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక వన్ డౌన్లో అయితే బాబర్ అజం టీ20 వరల్డ్ కప్లో 13 ఇన్నింగ్స్లు ఆడగా అందులో 427 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 35గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 114గా ఉంది. అదే హోస్టింగ్ కంట్రీస్లో చూస్తే ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్లు ఆడగా రన్స్ చూస్తే 188గా కొట్టాడు. యావరేజ్ చూస్తే 37గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 109.5 ఉంది. ఇది మాత్రం చాలా మంచి రికార్డ్స్. బాబర్ అజం పాకిస్తాన్లో స్టార్ బ్యాట్స్మెన్ కాబట్టి ఇతడు మాత్రం డెఫినెట్లీ వాళ్ళ టీం ముందుకు వెళ్ళాలంటే ఒక లీడింగ్ పొజిషన్ తీసుకోవాలి. ఇతడు ఫామ్లో ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆ ప్రెజర్ సిచ్యువేషన్స్లో ఎలా అవుతుందో ఏమి చేయలేం. అలానే టీ20 ఓడే వరల్డ్ కప్లో కూడా చాలా ప్రెజర్కి లోనయ్యి అతడు పర్ఫార్మెన్స్ రాలేదు. అతడు కెప్టెన్సీ కూడా వదులుకున్నాడు. కాబట్టి అతడు ఇది మాత్రం బ్యాక్ ఆఫ్ ద మైండ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. దీన్ని మాత్రం అతడు నెగోషియేట్ చేసి ఒక మంచి క్రికెట్ ఆడితే డెఫినెట్లీ పాకిస్తాన్ అట్ ద టాప్ పెట్టవచ్చు బాబర్ అజం. నెంబర్ 4 కేన్ విలియమ్సన్ అయితే వన్ డౌన్లో ఎటువంటి బ్యాటింగ్ చేయాలనో అతనికి తెలిసినంత బాగా ఇంకా ఎవరికి తెలియదు న్యూజిలాండ్ క్రికెట్లో. ఒక గ్రేట్ ప్లేయర్ అని అసలు వితౌట్ ఎ డౌట్ అసలు చెప్పవచ్చు. ఇప్పటివరకు అతడు టీ20 వరల్డ్ కప్లో 24 ఇన్నింగ్స్ ఆడగా అందులో 699 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 33గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 113గా ఉంది. అలానే హోస్టింగ్ కంట్రీస్లో చూస్తే ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్లు ఆడగా 1747 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 21.5గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 119.5గా ఉంది. కేన్ విలియమ్సన్ ఈ రికార్డులు చూసి అసలు మోసపోనక్కర్లేదు. అతడు లీగ్ స్టేజెస్ ఎక్కడైనా తడబడినా కూడా మెయిన్ సిచ్యువేషన్లో అయితే అతడు ప్రెజర్ని అబ్జర్వ్ చేసుకొని ఎలా పర్ఫామ్ చేయాలనో అతడికి తెలిసినంత బాగా వరల్డ్ క్రికెట్లో ఎవరికి తెలియదు. కాబట్టి కేన్ విలియమ్సన్ ఒక మెయిన్ ప్లేయర్ న్యూజిలాండ్కి. నెంబర్ 5 విల్ జాక్స్. ఇంగ్లాండ్కి చెందిన ఈ బ్యాట్స్మెన్ మాత్రం టీ20 వరల్డ్ కప్లో ఫర్ ద ఫస్ట్ టైం ఆడబోతున్నాడు. కానీ ఇతడైతే స్పిన్నర్లకు చాలా తడబడతాడు. ఇతడు ఈ మ్యాచెస్లో అంత పర్ఫెక్ట్గా ఆడలేడని నాకు అనిపిస్తుంది. ఈ పిచ్చెస్ అయితే చాలా స్లో పిచ్చెస్ అని ఎప్పటి నుంచో అందరూ చెబుతున్నారు. అది నిజం కూడా అవుతుంది. వెస్టిండీస్ పిచ్చెస్ ఎప్పటి నుంచో స్లో పిచ్చెస్ కాబట్టి
ఇది ఇతడు మాత్రం చాలా ఇంప్రెసివ్గా కనబడుతున్నాడు. ఎనీవే ఇతడు స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు హోస్టింగ్ కంట్రీస్లో 5 ఇన్నింగ్స్లు ఆడగా 73 రన్లు మాత్రమే స్కోర్ చేయగలిగాడు. యావరేజ్ చూస్తే కేవలం 14 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 146 ఉంది. ఇతడైతే సెట్ అయిన తర్వాత ఒక బిగ్ షాట్స్ కొడతాడు, కానీ ఇనిషియల్ అయితే చాలా స్ట్రగుల్ అవుతాడు స్పిన్నర్. నెంబర్ 6 ఎడెన్ మాక్రమ్ అయితే సౌత్ ఆఫ్రికా తరపు నుంచి ఒక బ్యూటిఫుల్ బ్యాట్స్మెన్. అతడు క్వాలిటీ అయితే టాప్ నాచ్లో ఉంటుంది. అతడైతే ఒక అగ్రెషన్ చూపించగలడు, అలానే ఒక యాంకర్ రోల్ ఆడగలడు. కాబట్టి ఇతడు మాత్రం క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నాడు సౌత్ ఆఫ్రికాకి. ఎనీవే అయినా కూడా ఇతడు సౌత్ ఆఫ్రికాను లీడింగ్ కెప్టెన్ కాబట్టి ఇతడి పైన ప్రెజర్ కూడా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. ఇతడు మాత్రం బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ కెప్టెన్సీ అనే మార్కును పక్కన పడేసి బ్యాటింగ్ చేసినట్లయితే డెఫినెట్లీ ఒక బ్రిలియంట్ బ్యాటర్ని అయితే చూడవచ్చు. ఎనీవే ఇతడు స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు T20 వరల్డ్ కప్లో 9 ఇన్నింగ్స్లు ఆడగా 261 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 37గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 137.4గా ఉంది. హోస్టింగ్ కంట్రీస్లో ఇప్పటివరకు కేవలం 3 ఇన్నింగ్స్లు ఆడగా 113 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 37.7 ఉంది. స్ట్రైక్ రేట్ చూసినా 131.4 ఉంది. హోస్టింగ్ కంట్రీస్లో ఇంత మంచి రికార్డుని మెయింటైన్ చేయడం అది చాలా కష్టం, కానీ ఎడెన్ మాక్రమ్ చేసి చూపించాడు. కాబట్టి ఇతడు మాత్రం డెఫినెట్లీ ఒక మెయిన్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయగలడు T20. నెంబర్ 7 ఐర్లాండ్ చెందిన లోర్న్ టక్టర్ అయితే ఒక అండర్ రేటెడ్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. వన్ డౌన్లో ఒక చాలా కన్సిస్టెంట్ ప్లేయర్ ఇతడైతే. ఇతడి స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్లో ఆడగా అందులో 204 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 40గా ఉంది. అలానే స్ట్రైక్ రేట్ చూస్తే 125గా ఉంది. అలాగే హోస్టింగ్ కంట్రీస్లో వస్తే ఇప్పటివరకు 2 ఇన్నింగ్స్లో ఆడగా యావరేజ్ చూస్తే 141 ఉంది. రన్స్ చూసినా 141 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 134 ఉంది. కాబట్టి ఇతడు మాత్రం ఈ ఐర్లాండ్కి అయితే ఒక మెయిన్ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ కాబోతున్నాడు. నెంబర్ 8 వెస్టిండీస్ చెందిన షేహోప్ మాత్రం ఈ వెస్టిండీస్కి 1 డౌన్స్లో బ్యాటింగ్ చేయబోతున్నాడు ఈ T20 వరల్డ్ కప్లో. వెస్టిండీస్ చెందిన షేహోప్ అయితే ఒక బ్రిలియంట్ బ్యాటర్. ఇతడైతే కొంచెం స్లోగా ఆడతాడు కానీ మిగతా అదర్ వెస్టిండీస్ ప్లేయర్తో పోల్చుంటే, కానీ ఇతడు రోల్ కూడా టీంలోది. ఇతడు మాత్రం వికెట్ పారేయకుండా ఇతడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడినట్లయితే ఒక బ్రిలియంట్ నాక్ ఆడినట్లు. ఎందుకంటే వాళ్ళ టీంలో ఆల్మోస్ట్ అందరు బిగ్ హిట్టర్లే ఇతడు తప్ప కాబట్టి. కానీ ఇతడికి కూడా ఆ బిగ్ హిట్టింగ్ కేపబిలిటీ ఈ మధ్యనే పెంచుకుంటున్నాడు. కాబట్టి ఇతడు కూడా 6లు ఏమన్నా కొట్టచ్చు. పైగా అది ఆడేది కూడా హోమ్ కంట్రీస్లో కాబట్టి ఇతడి కొంచెం పాజిటివ్ నాక్ అయితే ఉండవచ్చని నాకు అనిపిస్తుంది. నెంబర్ 9 బంగ్లాదేశ్కి ఏమో లిటన్ దాస్ 1 డౌన్లో ఆడబోతున్నాడు. లిటన్ దాస్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉంది, కానీ అతడైతే రీసెంట్ ఫామ్లో అయితే చాలా యావరేజ్ ఫామ్ అయితే ఉంది. అతడికి రీసెంట్గా అయితే చాలా డిప్ అయిపోయింది. కానీ ఇతడు ఇండియా అంటే ఒక అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు, కానీ అదర్ టీమ్స్ పైన అంతగా ప్రాపర్గా బ్యాటింగ్ చేయలేడు. ఎనీవే ఇతడు స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు T20 వరల్డ్ కప్స్లో 11 ఇన్నింగ్స్లు ఆడగా రన్స్ చూస్తే 260 కొట్టాడు. యావరేజ్ చూస్తే 20గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 113గా ఉంది. అలానే హోస్టింగ్ కంట్రీస్ విషయానికి వస్తే ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడగా 163 రన్స్ కొట్టాడు. యావరేజ్ చూస్తే 23గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 123గా ఉంది. ఎనీవే ఇతడి T20 వరల్డ్ కప్ స్టాట్స్ కన్నా ఇతడి హోస్టింగ్ కంట్రీస్లో ఆడిన మంచి అనుభవం ఉంది కాబట్టి ఇతడు ఏమన్నా ఫైర్ కావచ్చేమో నాకు అనిపిస్తుంది. అయితే చాలా బాగుంటుంది బంగ్లాదేశ్కి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ.